మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం ఈ సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ప్లానెటరీ పొజిషన్స్ అలాగే ఉన్నాయి. ప్లానెటరీ పొజిషన్స్ అంటే మనం చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. గురు సంచారము వృషభ రాశిలోకి మే 1 అవుతోంది. అదే రాశిలో మళ్ళీ వక్రిస్తున్నారు అక్టోబర్లో. అది చూసాము అంటే మళ్ళీ రాహు 11వ ఇంట్లో, కోదండ రాహు, అలాగే 10వ ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఫర్ దిస్ అంటే ఏంటి, చాలా మంచి చేసే ఒక ప్లానెట్ గ్రహం ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. అదే ఏంటంటే మనకి 10వ ఇంట్లో ఉన్నాడు. 11 కాదు, 11 రాహు, 10వ ఇంట్లో శని సంచారం జరుగుతోంది. స్టార్టింగ్లో ఏంటంటే మనకి వృచ్చికల్లో బుధుడును మనకి శుక్రుడు ఉన్నాడు. అలాగే మనం చూసాము అంటే మార్స్ అండ్ సన్ ఏమో మనకి ధనుర్లో ఉన్నారనమాట. ఇక్కడ సంచారం జరుగుతుంది అంటే జనవరి ఫిబ్రవరిలో జరిగిపోతుంది. సో ఈ స్టార్టింగ్ అప్పుడు కొంత ఇబ్బందులు పడినా మే తర్వాత చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చూసామంటే 11వ లార్డు 12వ ఇంట్లో పడ్డాడు. అంటే 11వ భావం అంటే మనకి లాభం వచ్చే అతనేమో మనకి 12వ ఇంట్లో పడ్డాడు. అందుకని ఈ 3 నెలలు కొంచెం కష్టంగా అనిపిస్తుంది దేంట్లో, ఫైనాన్షియల్ పొజిషన్లో. అలాగే మనం అనుకున్న పని మనం సాధించలేకపోతాము. కానీ వీళ్ళకి కెరియర్ అడ్వాన్స్మెంట్ అనేది చాలా బాగుంటుంది మే తర్వాత. అలాగే ఫైనాన్షియల్ అడ్వాన్స్మెంట్ కూడా చాలా బాగుంటుంది. కానీ వీళ్ళేంటి, బడ్జెటింగ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకు చెప్తున్నాము అంటే డబ్బు అనేది ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. ఎందుకంటే ఒక మనకి డబ్బు వచ్చిన తర్వాత ఖర్చు అనేది కనిపిస్తూ ఉంటుంది. అంత ఖర్చు అధికం ఉంటుంది. అట్లా 12వ జూపిటర్ ఉన్నాడు, 11 రాహు. డబ్బు వచ్చే సూచనలు చాలా కనిపించినా కూడా ఖర్చు అనేది చాలా అధికం. కానీ వీళ్ళకి ఏంటంటే లైట్ చూస్తారు ఈ ఇయర్లో. ఎందుకు లైట్ చూస్తారు అంటే మనకి గురువు ఏమో మొదటి ఇంటికి వృషభంలోకి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఇంకా కెరియర్ అడ్వాన్స్మెంట్ చాలా బాగుంటుంది. మనకి ఆల్రెడీ కర్మకారకుడు మనకి 10వ ఇంట్లో ఉన్నారు. చాలా చాలా బాగుంది. ఈ సంవత్సరం అంతా కూడా అందులోనే ఉన్నారు కనుక వీళ్ళకి ఉన్నతమైన స్థితి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫేమస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ రాశిలో ఉన్న మహిళలు కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. బిజినెస్ వెంచర్స్ కూడా చాలా బాగుంటుంది. కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు చాలా బాగా చేస్తారు మే తర్వాత. మనం చూసాము అంటే ప్రధానంగా డిసెంబర్ నెల చాలా బాగుంటుంది, ఏప్రిల్ నెల చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చెప్పా మే చాలా బాగుంటుంది అని. అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా లాభం వస్తుంది ఈ ఇయర్. మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ రాశి వాళ్ళకి ద్వాదశ రాశిలో చాలా బాగుంటుందనే చెప్పాలి. అలాగే పిల్లల విషయం వచ్చాము అంటే పిల్లల విషయాలు కూడా వాళ్ళు చాలా పేరెంట్స్ కూడా మంచి దారిలో పెట్టడం జరుగుతుంది, చెప్పిన మాట వినడం జరుగుతుంది. అలాగే మంచి దారి చూపించడం జరుగుతుంది వాళ్ళకి. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. వీళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది చాలా చాలా బాగుంటుంది. మనకి 10th శని చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. అందుకోసమని ఏంటంటే కెరియర్ అడ్వాన్స్మెంట్ వీళ్ళు చాలా ఉన్నత స్థాయికి వస్తారు అని చెప్పాలి. స్టార్టింగ్ అప్పుడు కొంచెం ప్రాబ్లం, కానీ తర్వాత చాలా 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 బాగుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం ఇంకోటి చూడాలి అంటే మనకి పిల్లల విషయంలో ఆర్ హెల్త్ విషయంలో కుటుంబ పరంగా కూడా మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే గురుదృష్టి ఉంది కదా, గురుదృష్టి ఉంటే అన్నీ బాగుంటాయి, సర్దుకుంటాయి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంటుంది. 2023 కన్నా 2024 వీళ్ళకి చాలా బాగుంటుంది. స్టార్టింగ్ అప్పుడు కొంచెం బాగాలేకపోయినా తర్వాత పట్టుకున్నదల్లా బంగారం. లాభం కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అలాగే శ్రమ పడతారు, దాంట్లో ఖర్చు కూడా ఉంటుంది, జాగ్రత్త పడాలి కొంచెం. అందుకనే నేను బడ్జెటింగ్ చేసుకోవాలి అని ఆల్రెడీ చెప్పున్నాను. వీళ్ళకి బాగుంది అని చెప్పాలి. పట్టుకున్నల్లా బంగారం వీళ్ళకి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి. కానీ ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాము. ఎప్పటికైనా మనం జాతకం పరిశీలించుకున్నప్పుడు మనకి తెలుస్తుంది యాక్చువల్ పొజిషన్ ఏంటి అనేది. అది చూసుకున్న తర్వాత మనం ఒక సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా. అంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఉంటుంది కదా. అలాగే అలాంటి పరిహారం చేసినా కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. మమ్మల్ని సంప్రదిస్తే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే జాతిరత్నాలు కూడా మనం ఇస్తాం కనుక వీళ్ళు జాతిరత్నం వేసుకుంటే అంటే ప్లస్ ఆల్రెడీ చెప్పాము, దాన్ని ప్లస్ చేస్తే చాలా బాగుంటుంది కదా వీళ్ళకి. ఈ సంవత్సరం ఇంకా ఉన్నతమైన స్థానానికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకోసమని చెప్తున్నాం అన్నమాట. మీరు జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది, దాన్ని బట్టి పరిహారాలు బాగుంటాయి. మనం పరిహారాలు జనరల్గా చేయాలి అంటే తప్పక 5వ ఇంట్లో కేతు ఉన్నాడు అని నేను చెప్పినట్టు పిల్లలు కూడా బాగానే ఉంటుంది, కానీ కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది.
అంటే చిన్న మొత్తం దగ్గర కూడా అంటే మనకి ఖర్చుల దగ్గర కూడా చాలా ఖర్చులు కూడా ఎందుకు అవుతున్నాయో తెలియదు. ఆల్రెడీ మనం మాట్లాడాము పర్సనల్ డెవలప్మెంట్ గురించి అండ్ ఆల్సో బడ్జెటింగ్ గురించి. సో రాహు కేతుకి మనం ప్రదక్షిణ చేయడం అనేది చాలా ఉత్తమం. ఎప్పుడు అనేది అంటే మనం ఫ్రైడే చేసుకోవచ్చు. అలాగే దుర్గాదేవికి ఏంటంటే ఎర్ర పువ్వులతో మనం పూజిస్తే ఇంకా మంచిది. నేను చెప్పినట్టు నెలలు ఏ నెల బాగుంటుందంటే వీళ్ళకి డిసెంబరు, ఏప్రిల్, మే చాలా చాలా బాగుంటుంది, చూసుకోవచ్చు. ఈ పరిహారాలు కూడా మీ జాతక రీత్యా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. జనరల్గా అయితే ఇవి మనం చేసుకోవచ్చు జనరల్గా.